నల్గొండ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన నలుగురు హత్యపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏకంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో మొదట బలవన్మరణంగా భావించిన ఘటనా స్థలం పరిశీలించిన అనంతరం హత్యగా నిర్ధారించారు పోలీసులు. పదునైన ఆయుధంతో దుండగులు దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మృతులు భార్యాభర్తలు మహ్మద్ సుల్తాన్, హసీనా కాగా కుమారుడు ముజమిల్, కూతురు అపోరాగా గుర్తించారు. ఈ నెల 19న అర్ధరాత్రి ఘటన జరిగినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సంఘటనా స్థలంలో ఇంట్లోని వస్తువులు అన్నీ చిందరబందరగా ఉండడంతో పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ దొంగల పనా లేక పాత కక్షల అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక అదే సమయంలో కుటుంబ సభ్యుల నడుమ ఘర్షణలపైన కూడా కూపీలాగుతున్నారు పోలీసులు. ఈ కేసును మొత్తం 4 బృందాలుగా దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ను జల్లెడపడుతున్నారు పోలీసులు. ఈ కేసును స్వయంగా డీల్ చేస్తున్న జిల్లా ఎస్పీ వన్ టౌన్ పిఎస్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి దర్యాప్తుపై దిశానిర్దేశం చేశారు. నల్గొండ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. పట్టణంలోని సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఈ ఘటన జరిగింది. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. 4 రోజుల క్రితమే వారు చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించినటువంటి 4 కుటుంబ సభ్యుల హత్యకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇదే నివాసంలో ఈ ఇంట్లోనే 4 దారుణ హత్యకు గురయ్యారు. అయితే 19వ తారీఖు వరకు కూడా వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా విధులకు హాజరయ్యారు. ఆ తర్వాత నుంచే వీళ్ళు అందుబాటులోకి లేరు. సో చూసుకున్నట్లయితే మొత్తం 4 కూడా ఇటు భార్యాభర్తలు మహమ్మద్ సుల్తాన్, అదేవిధంగా హసీనా, ఆ తర్వాత కుమారుడు ముజమిల్, తర్వాత కూతురు అపోరా, 4 కూడా హత్యకు గురయ్యారు. అయితే 20వ తారీఖు ఎర్లీ అవర్స్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎందుకంటే తెల్లవారుజామున ఇక్కడి నుంచి కొంత అంటే అరుపులు వినిపించడం, అదేవిధంగా మొత్తుకోవడం లాంటి వినిపించాయని చెప్పి అయితే తెలుస్తా ఉంది. కానీ అంటే ఎప్పుడు కూడా ఇక్కడ భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇవి జరిగే ఘటనలుగా ఇప్పుడు స్థానికులు భావించారు తప్పితే ఇక్కడ అనుకోకుండా వేరే ఘటన చోటు చేసుకుంటుందని వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం కాలేదు. దాంతో వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తానికి మాత్రం 4 మృత్యువాత పడడం, అదేవిధంగా దాదాపు 4 రోజుల తర్వాత అంటే 20 ఎర్లీ అవర్స్ లో జరిగింది. 20, 21, 22 నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుండడం, తట్టుకోలేని పరిస్థితిలో ఉండటంతో ఇక్కడ స్థానికులు 100కి కాల్ చేశారు. 100కి కాల్ చేసిన ఆ సమయంలో ఇక్కడ పోలీసులు ఇక్కడికి చేరుకొని 100కి కాల్ చేసి పోలీసులు ఇక్కడికి చేరుకొని విచారిస్తున్నారు. విచారించే క్రమంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం చూసినట్లయితే మృతదేహాలు 3 బయట ఉన్నాయి. కూతురు అపోర మాత్రము బెడ్రూమ్ లో ఉంది. అయితే దీనికి సంబంధించి గేట్ పైన బయట లాక్ చేసి ఉండటంతో చాలా కోణాల్లో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా ఈ మొత్తం దర్యాప్తును కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా వన్ టౌన్ చేరుకొని వన్ టౌన్ లో మొత్తం ఎటువంటి 4 గ్రూపులుగా ఎక్కడెక్కడ బృందాలు అన్ని కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ డిఎస్పీ శివరామ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఏఎస్పీ రమేష్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో బృందాలు ప్రత్యేకంగా ఈ దర్యాప్తులో అయితే పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంటే చుట్టుపక్కల నివాసం ఉండేటువంటి అందరి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఏదైనా అనుమానాస్పదంగా ఉందో, ఆ రోజు ఎవరైనా సంచరించారా, లేకపోతే సీసీ ఫుటేజ్ ఇక్కడ ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి అయితే వాళ్ళు జల్లెడ పట్టిన పరిస్థితి. ఇప్పటికీ ఈ ప్రాంతానికి దారితీసేటువంటి అన్ని మార్గాల్లో కూడా సీసీ ఫుటేజ్ జల్లెడ పట్టారు. అదేవిధంగా మొత్తం ఇక్కడ స్థానికులతో కూడా మొత్తం పోలీసు బృందాలుగా విడిపోయి అందరితో కూడా వాళ్ళని అంటే ఆరా తీయడం అయితే చేశారు. అయినప్పటికీ కూడా ఎటువంటి క్లూ అయితే ఇప్పటివరకు లభించలేదని తెలుస్తా ఉంది. అయితే మొదట ఆత్మహత్యగా భావించారు. కానీ అక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి కొంత ఇనుప తువ్వలు కూడా స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించినటువంటి ఇనుప తువ్వలు. సో ఈ హత్య ఎలా జరిగింది అంటే ఇందులో ముజమిల్ పైన కొంత అనుమానం వ్యక్తమవుతా ఉంది. ముజమిల్ ఎందుకంటే ఆ గొడవ ఎవరైతే స్థానికులు కొంతమంది గొడవ శబ్దం వినపడింది 20వ తారీఖు ఉదయం అని చెప్తా ఉన్నారు. 20వ తారీఖు ఉదయం తర్వాత శబ్దం వినపడిన తర్వాత అబ్బాయి బయటికి వెళ్ళాడని చెప్పి తెలుస్తా ఉంది. ఆ తర్వాత అంటే వాళ్ళే ఇంటర్నల్ గా గొడవలు జరుగుతున్న క్రమంలో అబ్బాయి చేసుకొని తర్వాత అతను కూడా హత్య చేసి తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేదంటే ఎవరైనా బయట నుంచి దోపిడీ దొంగలు ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా అన్న కోణంలో అయితే పోలీసులు
ఆరా తీస్తున్నారు. అదేవిధంగా దాదాపు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు కదా. ఇటు దోపిడీ దొంగల పైన, లేకపోతే ఎవరైనా ఇక్కడ ఈ ఇంట్లోనే జరిగిందా, లేకపోతే ఏమైనా పాత కక్షలు ఉన్నాయన్న కోణంలో అయితే మొత్తం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏమైనా కానీ జిల్లా కేంద్రంలో ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకోవడం, అది కూడా దాదాపు 4 రోజుల తర్వాత బయటపడటం పట్ల కొంత స్థానికులు అయితే ఆందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఈ కేసును అయితే ఓకే. దర్యాప్తు చేస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.